పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో జలియన్వాలా బాగ్ గ్రౌండ్లో అతి కిరాతకమైన మారణకాండ జరిగింది. ఈ సంఘటన వల్ల అప్పటి మన భారతీయుల్లో చాలామంది వీరులు స్వాతంత్ర ఉద్యమకారులుగా మారారు. వీరిలో ఉద్దమ్ సింగ్ ఒకరు. జలియన్వాలా బాగ్ నరమేధం జరిగిన 20 సంవత్సరాల తర్వాత సరైన సమయాన్ని చూసి మన ఉద్దమ్ సింగ్ ఆ జలియన్వాలా బాగ్ నరమేధాన్ని ఎవరైతే జరిపించారో అతన్ని తుపాకీతో లండన్ వెళ్ళి కాల్చాడు. అతను ఎలా కాల్చాడో ఈ ఉద్దమ్ సింగ్ గురించి ఈ వీడియోలో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ ఫ్యాక్ట్స్. 1899 డిసెంబర్ 26న ఒక సిక్కు కుటుంబంలో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని లాహోర్ నుండి 130 మైళ్ళ దూరంలో ఉన్న సునం అనే ఊరిలో ఉద్దమ్ సింగ్ జన్మించాడు. వాళ్ళ నాన్న ఒక కార్మికుడు, ఏదో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేవాడు. ఉద్దమ్ సింగ్కి ఒక అన్న ఉన్నాడు. భోపాలి అనే విలేజ్లో ఉద్దమ్ సింగ్ నాన్న రైల్వేలో పనిచేసేవాడు. 1907 అక్టోబర్లో ఉద్దమ్ సింగ్ నాన్న అమృత్సర్లో హాస్పిటల్లో చనిపోయాడు. తర్వాత ఉద్దమ్ సింగ్ అతని అన్నను తన మేనమామ పెంచుకోలేక సెంట్రల్ ఖాల్సా అనే అనాథాశ్రమంలో చేర్పించాడు. 1919 ఏప్రిల్ 10న సత్యపాల్ సైఫుద్దీన్ క్లిచేవల్ భారతీయ జాతీయ కాంగ్రెస్ నాయకుల్ని రౌలత్ చట్టం ప్రకారం అరెస్టు చేశారు. అదే నెలలో ఏప్రిల్ 13న సిక్కుల పండుగైన బైసాఖీని జరుపుకోవడానికి జలియన్వాలా బాగ్ గ్రౌండ్లో అరెస్టైన వారి కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తూ సమావేశమైన ప్రజలపై కల్నల్ రెజినాల్డ్ డైలర్ తుపాకులతో కాల్పులు జరిపించాడు. కొన్ని వందల మంది చనిపోయారు. తర్వాత ఉద్దమ్ సింగ్ భగత్ సింగ్ని ఫాలో అయ్యి కొన్ని ఉద్యమాలు కూడా చేశాడు. 1924లో గదర్ పార్టీలో ఉద్దమ్ సింగ్ జాయిన్ అయ్యి బ్రిటిష్ వారిని వ్యతిరేకించి పొరుగు దేశాల్లో ఉన్న భారతీయుల్ని కలిశాడు. 1927లో ఉద్దమ్ సింగ్ భగత్ సింగ్తో పాటు మిగతా అనుచరుల్ని వెంటబెట్టుకొని రివాల్వర్లని కొన్ని బాంబ్స్ని తీసుకొని భారతదేశానికి వచ్చాడు. అప్పుడే లైసెన్స్ లేని ఆయుధాల్ని కలిగి ఉన్నారని బ్రిటిష్ పోలీసులు ఉద్దమ్ సింగ్ని అరెస్ట్ చేశారు. 1931లో ఉద్దమ్ సింగ్ జైలు నుండి రిలీజ్ అయ్యారు. అయినా కానీ పోలీసులు ఉద్దమ్ సింగ్ని ఏం చేస్తున్నారా అని ఫాలో అయ్యారు. తర్వాత కాశ్మీర్ వెళ్ళాడు. అక్కడి నుండి జర్మనీ వెళ్ళాడు. లండన్ చేరుకున్నాడు. అక్కడే మైకేల్ డయ్యర్ని హత్య చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు. 1940 మార్చి 13న లండన్లోని కాక్టన్ హాల్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ సెంట్రల్ ఆసియన్ సొసైటీ మీటింగ్లో మైకేల్ వడ్వైర్ మాట్లాడాలి. అప్పుడే ఉద్దమ్ సింగ్ ఒక లేడీ పేరు మీద టికెట్ తీసుకొని ఆ ఈవెంట్ జరిగే హాల్లోకి వెళ్ళాడు. ఒక బుక్లో రివాల్వర్ని దాచి ఉంచాడు. ఆ రివాల్వర్ని అక్కడ పబ్లోని ఒక జవాన్ దగ్గర కొన్నాడు. ఒక ఖాళీ సీట్లో హాల్లో కూర్చున్నాడు. అప్పుడే వడ్వైర్ను ఉద్దమ్ సింగ్ 2 సార్లు కాల్చాడు. ఒక బుల్లెట్ హార్ట్కి, రెండో బుల్లెట్ లంగ్స్కి తగిలి అక్కడ డయ్యర్ చనిపోయాడు. మిగతా వారికి కొన్ని గాయాలయ్యాయి. ఉద్దమ్ సింగ్ని అప్పుడే అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 1, 1940న ఉద్దమ్ సింగ్ మైకేల్ వడ్వైర్ని చంపినందుకు బ్రిక్స్టన్ జైల్లో రిమాండ్లో ఉంచారు. ఉద్దమ్ సింగ్ని ఎంక్వైరీ చేసే టైంలో 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. చివరికి ఉద్దమ్కి బలవంతంగా ఆహారాన్ని వాళ్ళు తినిపించారు. 1940 జూన్ 4న సెంట్రల్ క్రిమినల్ కోర్టులో జస్టిస్ సిరిల్ అట్కిన్సన్, జెయింట్ జాన్ హిచిన్సన్ అడిగినప్పుడు ఉద్దమ్ సింగ్ ఇలా చెప్పాడు: అతనిపై నాకు ఏ ద్వేషం లేదు. తనే అసలైన దోషి. నా ప్రజల ఆత్మని అణచివేయాలని అనుకుంటే నేను అతన్ని నలిపేశా. 21 సంవత్సరాల నుండి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూశాను. నాకు చావు భయం లేదు. నా దేశం కోసం నేను చనిపోతా. మీ బ్రిటిష్ పాలనలో భారతదేశంలో నా ప్రజలు ఆకలితో అలమటించటం నేను చూశా. మీ బ్రిటిష్ వాళ్ళు మురికి కుక్కలు, పిచ్చిపట్టిన జంతువులు. మీ సామ్రాజ్యవాదం, ప్రజాస్వామ్యం, క్రైస్తవ్యం అని ఉన్న మీ జెండాలను భారతదేశ వీధుల్లో పేద మహిళలు, పిల్లలు అనే వేలాది మంది మిషన్ గన్నులు నాశనం చేస్తాయి. మీరు మా భారతదేశంలో ఏం చేస్తున్నారో మా నోటితో చెప్తే మీకే వినటానికి సిగ్గుగా ఉంది అని ఉద్దమ్ సింగ్ అన్నారు. ఈ విషయాల్ని ఆ జడ్జి బయటకు రాకుండా చేశాడు. తర్వాత ఉద్దమ్ సింగ్ చెప్పిన ఈ మాటల్ని 1997 ఏప్రిల్లో బర్మింగ్హామ్లో జరిగిన వైశాఖి ఫెస్టివల్లో పత్రికల్లో వేశారు. 1940 జూలై 31న ఉద్దమ్ సింగ్ని ఆల్బర్ట్ పియర్ పాయింట్ పెంటోన్ విలేజీల్లో ఉరితీశారు. 1974లో ఎమ్మెల్యే సాధు సింగ్ రిక్వెస్ట్ చేస్తే ఉద్దమ్ సింగ్ శరీర భాగాలను బయటకు తీసి తన సొంత ఊరైన సునంలో దహనం చేశారు.
అతని పేటికను ఇందిరాగాంధీ, శంకర్ దయాళ్ శర్మ, జైల్ సింగ్ తీసుకున్నారు. 1974 ఆగస్టు 2న ఉద్ధమ్ సింగ్ చితాభస్మాన్ని 7 భాగాలుగా విభజించి కొన్ని మ్యూజియంస్లో పెట్టారు. వీటిలో హరిద్వార్, కిరాత్పూర్ సాహిబ్, రౌజ్ షరీఫ్, సునం, జలియన్వాలా బాగ్ మ్యూజియంస్లో ఒక్కొక్కటి, సునంలో షహీద్ ఉద్ధమ్ సింగ్ ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీలో 2 భాగాలను ఇలా విడివిడిగా ఉంచారు. జలియన్వాలా బాగ్లో అమృత్సర్ దగ్గరలో ఉన్న ఒక మ్యూజియాన్ని ఉద్ధమ్ సింగ్కు అంకితం చేశారు. ఉద్ధమ్ సింగ్ ఊరు సునంలో తన ఇంటిని ఒక మ్యూజియంగా మార్చారు. ఇటువంటి దేశభక్తుడిని మనం ఈ మధ్యకాలంలో చూడలేము. ఎవరూ ఈ ఉద్ధమ్ సింగ్లా దేశం కోసం ప్రాణాలను త్యాగము చేయలేరు. ఉద్ధమ్ సింగ్ అమర్ రహే. జై భారత్, జై హింద్.